వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. జనంతో మనతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం గంగబాయి బస్తీ శ్రీనివాస్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఒక ఆవిడతో ఉన్నాము, ఆవిడతో మాట్లాడేద్దాము. నమస్తే అమ్మ. చెప్పండి, అంటే ముందుగా ఫస్ట్ అయితే ఇప్పుడు మీకు ఎలా ఉంది ఇక్కడ, ఏమేమి లభిస్తున్నాయి? అంటే ప్రభుత్వం అయితే చాలా పథకాలు పెట్టేమో అని అంటున్నారు కదా, ఏదైనా పథకాలు అవి అందుకుంటున్నారా? మీకు ఏం కావాలి? పథకాలను పెట్టారు కానీ నాకు పింఛన్ రాలేదు, ఇట్లా డబుల్ బెడ్రూమ్ రాలేదు, మా ఇట్లా లలిత్ బంధు రాపించం అది రాలేదు, అదని చెప్తున్నాను. అంటే మీరు అన్నీ అప్లై చేసుకున్నారండి? డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటున్నారు, దళిత బంధు అంటున్నారు, చాలా పథకాలు పెడుతున్నారు కదా, మీరు అన్నీ అప్లై చేసుకున్నారా? అవి లలిత బంధు అయితే అప్లై చేసాము, ఈ పింఛన్ కూడా చేస్తే ఇయ్యనన్నారు. పెన్షన్ ఇవ్వనన్నారా? ఓకే. తర్వాత అంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అయితే 6 గ్యారంటీ స్కీములు పెడుతోంది కదా, సో మీకు ఏమనిపిస్తోంది? ఏదైనా ప్రభుత్వం మారితే మా కష్టాలు తీరుతాయి, మాకు అందుతాయి అని ఏదైనా ఆశ ఉందా? ఈ కేసీఆర్ అయితే మాకు బాగా చేశారమ్మా, అబద్ధం అనొద్దు. కేసీఆర్ గారు అయితే బాగా చేశారు, మరి మీరు ఏమీ అందుకోలేదు అంటున్నారు. వేయించారు, డేనిస్ లేకుంటే వేయించిండు, నల్లలు ఉచితంగా ఇచ్చాడు, అబద్ధం ఆడద్దు. ఒక్కరికి మా ఆయనకి ఇస్తారు పింఛని, నాకు ఇవ్వడం లేదు అని నేను అడిగాను. ఒక బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కావాలి, పింఛన్ కావాలని అడుగుతాను. డబుల్ బెడ్రూమ్లు అంటే ఎప్పుడు అప్లై చేసుకున్నారు మీరు? చేసాము, ముందు అన్నప్పుడే చేసాము. మరి అంటే ఎవరినైనా అడుగుతున్నారా ఎందుకు రావట్లేదు? ఇంకా రాలేదు అని. ఇంకా ఇక్కడ జిహెచ్ఎంసీ అది ఎలా ఉంటుందండి? అంత క్లీనింగ్ అది ఎలా ఉంటుంది? అక్కడ అంతా పడేస్తారు కదండి, ఎంతమంది చెప్పినా వినరు కదా. మరి అంటే క్లీన్ చేస్తుంటారా? పొద్దున్నే మున్సిపాలిటీ కదా వస్తుంటారు ఇక్కడ క్లీనింగ్ కానీ అది సరిగా ఒకరు అక్కడక్కడ నూక్కొని వెళ్ళిపోతారు. వర్షం వచ్చినప్పుడు అది ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? అంటే నల్లా ప్రాబ్లమ్స్ అవి ఉంటాయా? కొట్టు దగ్గర అంతా నిండిపోతుంది, అక్కడ నిండి మనకు వస్తాయి, మాకు వస్తాయి. అలాంటప్పుడు మీకు ఎవరైనా వచ్చి ఏదైనా సహాయం చేస్తారా? ఇల్లులు కూడా కొంచెం డౌన్లోకి ఉన్నాయి కదా, ఇంట్లోకి కూడా వాటర్ వస్తాయి. ఇప్పుడు మేము ఎత్తుగా చేసుకున్నాము, మా బాబు గిట్ట ఫోన్ చేసి పిలిపించి తీపిస్తాడు. అప్పుడు క్లీన్ చేస్తారా? బానే ప్రభుత్వం వచ్చి చేస్తారు. మొత్తం ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళని పెద్దవాళ్ళకి చెప్పి చేపిస్తే చేస్తారు. అప్పుడు అంటే ఆ మధ్యలో వర్షాలు అవి వచ్చినప్పుడు డబ్బులు కూడా ఇచ్చారు కదా, అలాంటివి ఏదైనా అందుకుంటూ ఉంటారా మీరు ప్రభుత్వం నుంచి? అప్పుడు చూడమ్మా, నీళ్ళు వచ్చినప్పుడు, ఇండ్లలోకి నీళ్ళు వచ్చినప్పుడు ఇచ్చారు కేసీఆర్. సిస్కో మరి 15,000 ఇచ్చేది, బ్లాంకెట్లు ఇచ్చేది, ఒక 2 రోజులు భోజనం పెట్టింది. ఈ మాట అయితే అవ్వద్దని చెప్పు. అయితే మీరు అనే మాట ఏంటంటే కేసీఆర్ గారు అయితే ఇప్పుడు ప్రస్తుతం బాగా చేస్తున్నారు. నేను ఒప్పుకుంటా దానికి. ఓకే, మళ్ళీ అదే ప్రభుత్వం రావాలనుకుంటున్నాను. మీరు వినోద. ఓకే, వినోద్ గారు చెప్పండి, ఇప్పుడైతే రాబోయే ఎలక్షన్స్ కదా, అసలు మీరు ఎన్నేళ్ళుగా ఉన్నారు ఇక్కడ ఈ ఏరియాలో? నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నానండి. అవునా, చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా ఏరియాలో మార్పు ఉందా? అంటే ఏమేమి ఇప్పుడు ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం అయితే ఉంది, మీకు ఏమేమి అందుతున్నాయి? మీకు డబుల్ బెడ్రూమ్స్ చాలా పథకాలు ఉన్నాయి, దళిత బంధు అని ఇదని, మీరు అన్నీ అందుకుంటున్నారా? అవేవి లేవండి, పెట్టినాం కానీ మాకు ఏది ఇంకా రాలేదు. డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదా? రాలేదు. ఇంట్లో ఎవరికైనా పెన్షన్లు అవి వస్తున్నాయండి? మాకు వస్తుందా? ఓకే, ఇంకా ఇక్కడ ఏం చేస్తే, అంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కాబట్టి అసలు ఏం చేస్తే బాగుంటుంది మీ ఏరియాకి? మీ ఏరియాలో ఉన్న ఇబ్బందులు ఏంటో చెప్పుకోండి మా 95 న్యూస్ ద్వారా. మాకు ఇబ్బంది అంటే ఇక్కడ చెట్ల వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. దోమలు వస్తాయి, అంత వర్షం వచ్చిందంటే రకరకాల పురుగులు వస్తున్నాయి మాకు. అసలు మొన్న అయితే పాము వచ్చింది ఒక 6 నెలల కింద, పేపర్కి కూడా వచ్చింది, అది ఇక ఇంట్లోకే వచ్చింది. చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఒక్క ప్రాబ్లం తీస్తే మాకు కొంచెం ఇదవుతుంది. నెక్స్ట్ ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అది ఎలా ఉందండి? ఇక్కడైతే అంతా చూస్తుంటే మాకు వాటర్ కనిపిస్తుంది బాగా, అక్కడ పారేయం కానీ ఇక్కడ మొత్తం స్లోప్ ఇటే ఉన్నది అన్నట్టు, ఇటు వచ్చేస్తాయి, ఏది చేసినా ఇక్కడికి వచ్చేస్తాయి నీళ్ళు. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మరి వర్షాలు వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడుతుంటారు? ఇక్కడ వస్తూనే ఉంటాయి వర్షాలు వచ్చినప్పుడు ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తాయా? పర్వాలేదు, కొంచెం ఎక్కిపోతాయి, పై దాకా నిండిపోతాయి, మీ దాకా. అంటే ఇప్పుడు మీకు తెలుసో లేదా, మహిళా బిల్లు ఆమోదం కూడా జరిగింది పార్లమెంట్లో, అంటే మహిళలకి 33% రిజర్వేషన్లు, సో అంటే పార్లమెంట్లో కూడా. సో దానిపై మీ స్పందన ఏమైనా చెప్పగలుగుతారా? ఇలా మహిళలు ఇంకా అభివృద్ధి చెందుతున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది మహిళలకి ఇలాంటి వాటిల్లో కూడా రిజర్వేషన్స్ అవి ఇస్తుంటే?
మంచిగానే ఉంటుంది కదా మేడం అట్లా ఇస్తే. మీ పేరు? శోభమ్మ. ఓకే, శోభ గారు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? నా పెళ్ళై 20 ఏళ్ళు అవుతుందమ్మా. 20 ఏళ్ళ నుంచి ఇదే ఏరియానా? ఇక్కడే. అసలు మామూలుగా ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ తర్వాత మాట్లాడుకుందాం. మీరు 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా, మీకు ఏం మార్పులు కనిపిస్తున్నాయి ఈ ఏరియాలో? అంటే అప్పటి నుంచి ఇవి చేశారు, ఇప్పుడు బాగుంది ఇక్కడ అని ఏమైనా అనిపిస్తుందా? కొంచెం పర్వాలేదమ్మా, కొంచెం బాగానే ఉందిలే ఇప్పుడైతే. అవునా? అంటే 20 ఏళ్ళ క్రితం ఈ ఏరియా ఎలా ఉండేది? అప్పుడు జర చిన్న చిన్నగా ఉంటుండే ఇండ్లు, ఇరుకుంటుండే, నీళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు పర్వాలేదు మేడం, కొంచెం బాగానే. మీరు యాక్చువల్గా పెట్టుకున్నారా? చాలా పథకాలు పెడుతున్నారు. తర్వాత మీ ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్ కూడా, యాక్చువల్గా వచ్చేది కాంగ్రెస్ అని కాదు, అంటే కాంగ్రెస్ కూడా మేము వస్తాము అని గ్యారంటీతో ఉంది. వాళ్ళేమో 6 పథకాలు పెట్టేశారు. సో వీళ్ళేమో చాలా పథకాలు ఇస్తున్నారు, ఒకరిని మించి ఒకరు ఇస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది మీ మనసులో మాట? మాకు ఏం రాలేవు మేడం ఇక్కడ. ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి ఏం రాలే. అంటే ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఇప్పుడు ప్రభుత్వం మారితే మా కష్టాలు తీరుతాయి, మాకు ఏమైనా అందుతాయని మీకు ఏదైనా ఆశ ఉందా, లేదా ఇదే ప్రభుత్వం ఉండాలనుకుంటున్నారా? కొంచెం మారితేనే బాగుంటుంది కదా. ప్రభుత్వం మారితే కొంచెం ఏదైనా అన్ని చేంజ్ అవుతుందని అయితే ఆశ అంతే. అదే చివరిగా చెప్పండి, మా 95 న్యూస్ ద్వారా మీకు ఏం కావాలనుకుంటున్నారో ప్రభుత్వానికి? మాకు చెట్ల వల్లనే కొంచెం ఇబ్బంది ఉన్నది, అది ఒక్కటి జర మంచిగా చేస్తే జర మాకు బాగుంటుంది. మీరు కూడా ఇక్కడ ఉన్న చెట్ల ప్రాబ్లం ఎక్కువగా ఉంది, అక్కడ నుంచి పాములు. అంటే మాకు ఇక్కడ పక్కకే కదమ్మా ఇల్లు, అందుకే కొంచెం ఇబ్బంది అవుతుంది అక్కడ నుంచే మాకు. అంతేగాని మాకు అంతా బాగానే ఉంది. మీ పేరు? నవనీత. 45 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నారా? 40 ఏళ్ళ నుంచి. అయితే మీరు ఇంకా సూపర్ సీనియర్ అనమాట ఈ ఏరియాకి. సో మీకే బాగా తెలుస్తుంది ఇక్కడ ఎలా ఉంది ఏంటి అని. సో మీరు ఇప్పుడు అంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ప్రభుత్వాలు అయితే ఒకరిని మించి ఒకరు మేము పథకాలు ఇస్తామని ఒకరు ఆల్రెడీ ఇప్పుడున్న పార్టీ ఇచ్చేస్తున్నారు. సో మీరు ఏమైనా అందుకుంటున్నారా? ఏమైనా డబల్ బెడ్రూమ్ అది మీకు ఏదైనా చేసుకున్నారా? చేసుకున్నాం, ఏం రాలేవు, అసలు చేసినా రాలేవు. ఇంట్లో ఎవరికైనా పెన్షన్లు వస్తున్నాయా? ఎవరికి లేదు పింఛన్. దళిత బంధు అని చాలా ఏమీ రాలేవు మాకు అసలు. మీకు ఇక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటి ముందు అవి చెప్పండి. ఇక్కడ ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు? ఇక్కడ డైనీసులు నిండుతుంటాయి, అక్కడ అన్ని చెట్లు పెరిగినాయి, పురుగులు అవి వస్తుంటాయి మాకు. అక్కడ చెట్లు, పురుగులు డ్రైనేజ్ ప్రాబ్లం అయితే ఉంది బాగా. సో మరి ఎవరైనా వస్తుంటారండి ఇక్కడ మీకు? మున్సిపాలిటీ వాళ్ళది బాగానే ఉంటుంది, చెత్త అవన్నీ క్లీనింగ్ అంతా బాగానే ఉంటుందా? శశికుమార్ వస్తుంది, ఆమె వచ్చి చూస్తుంది మాకు ఇక్కడ. మీ కార్పొరేటర్ వచ్చి శశికుమార్ ఆమె చేయిస్తుంది అన్ని, ఆమెనే అన్ని చేపిస్తుంది. వర్షం వచ్చినా నీళ్ళు వచ్చినా అన్ని ఆమెనే చేయిస్తుంది మాకు ఇక్కడ. ఎవరు తెలుగుదేశం వాళ్ళు వస్తుంది, ఆ ఓట్లు అప్పుడు ఒక్కసారి వస్తుంది, మళ్ళీ రానే రాదు అసలు. వాళ్ళ ముఖమే ఉండదు అసలు ఇక్కడ. అంటే ఇప్పుడు కుమార్ ఒక్కతే వస్తుంది మాకు ఇక్కడ. ఏ రాత్రి చెప్పండి మాకు వస్తుంది, ఏమైనా అయిందంటే ఇక్కడికి వస్తుంది. చివరిగా అంటే మీరు మా 95 న్యూస్ ద్వారా ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, లేదా రాబోయే ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ ఏదన్నా చెప్పుకోవాలనుకుంటున్నారా? డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, లలిత బంధు ఇవ్వాలి, దళిత బంధు రావాలి, డబుల్ బెడ్రూములు రావాలి అని కోరుకుంటున్నారా? మీ పేరు? నాగరాజు. ఓకే, నాగరాజు గారు చెప్పండి, మీరు ఎన్నేళ్ళుగా ఉంటున్నారు ఇక్కడ? మేము పుట్టి పెరిగింది ఇక్కడనే. పుట్టి పెరిగిందంతా ఇక్కడే. సో ఇప్పుడు ఇక్కడ అంతా ఎలా ఉంది, మీకు ఏదైనా చెప్పుకోవాలనుకుంటున్నారా ప్రభుత్వానికి? మాకేంటంటే ఇప్పుడు వర్షం వచ్చింది అనుకో మేడం, మొత్తం నీళ్ళు వచ్చి ఇంట్లోకి వస్తాయి. మొన్న పాము వచ్చింది, మా తమ్ముని అబ్బాయి ఆయన. పాములు వచ్చేస్తున్నాయి, వర్షం వచ్చినప్పుడు అంతా నీరు వచ్చేస్తుంది. ఓకే, మీకు చాలా పథకాలు ఇస్తున్నారు కదా ప్రభుత్వం. సో మీకు డబుల్ బెడ్రూమ్ ఇవన్నీ అప్లై చేసుకున్నారా? అవి ఏమైనా వచ్చాయా? నిన్ననే పోయినాం మేము, వాళ్ళు తీసుకోలేరు. మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము, వాళ్ళు ఇక్కడ స్థలం లేదు ఇప్పుడు మాతో కాదని చెప్పారు. ఓకే, అంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అసలు అప్లికేషన్లు ఇచ్చారా? అప్లికేషన్ మేము మొత్తం తీసుకోలేదా? మేము తీసుకొని వెళ్ళాము, సార్ లేడు మాకు ఇక్కడ ల్యాండ్ లేదు అని చెప్పారు అక్కడ. ఓకే, అంటే ఇప్పటి వరకు ఎందుకు అప్లై చేసుకోలేదు? మీరు ఎన్నాళ్ళు పుట్టి పెరిగి చాలా ఇంకా ఆ మ్యాటర్ ఇక్కడ రాలేదు. మొన్న తెలిసింది, మేము నిన్న వెళ్ళాము మున్సిపల్ ఆఫీస్కు, వెళ్తే అక్కడ సార్ లేడు, ఇక్కడ ల్యాండ్ లేదు మాకు అని చెప్పారు. ప్రభుత్వానికి కేసీఆర్ అయితే మంచిగా చేస్తాడు, కేసీఆర్ సార్ మంచిగా చూస్తాడు. మాకు శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, మన శశికుమార్ ఉంది. మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే బాగుంటుంది. బాగుంటుంది మేడం. మేడం మీ పేరు? చంద్రరేఖ. ఓకే, చంద్రరేఖ గారు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? దాదాపు 25 సంవత్సరాల నుంచి. 25 సంవత్సరాల నుంచా? ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ ఏరియాలో ఇవి లేవు, మాకు ఇలా ఉంటే బాగుంటుంది, ప్రభుత్వం ఇది చేస్తే బాగుంటుంది అని ఏమనిపిస్తుంది? అంటే ఇక్కడ అన్నీ ఎలా ఉంది సిస్టమ్ అంతా, డ్రైనేజ్ కానీ ఏదైనా? డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉందండి. డ్రైనేజ్ ప్రాబ్లం అయితే కట్టించారు కానీ అంత బాగా కట్టలేదు. వాటర్ ఎలా ఉంది? వాటర్ ఫెసిలిటీ బాగానే ఉంది. వాటర్ బాగానే వస్తుందా? మీరు డబుల్ బెడ్రూమ్ చాలా పథకాలు పెట్టామని అంటున్నారు కదా ప్రభుత్వం, పథకం రాలేదు. అప్లై చేసుకున్నారా? అప్లై చేసుకున్నాం.
ఎక్కడ ఏ పథకం ఏ పథకం రాలే ఇక్కడ. వస్తుంది అనే ఆశ ఉందా ఏదైనా? ఏది వస్తుందని ఇప్పటివరకు వస్తుందని ఇప్పటివరకు ఎదురు చూసాం కానీ ఏది రాలేదు. ఇప్పుడు అంటే ప్రభుత్వం మారితే కనుక మీ ఆశలు ఏమన్నా తీరుతాయి అని ఏదైనా నమ్మకం ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ కూడా 6 స్కీములు పెట్టేసింది, బీజేపీ కూడా మేము అవి ఇస్తాం ఇవి ఇస్తాం అంటున్నారు, ఒకరిని మించి ఒకరు ఇస్తున్నారు. సో మీకేమనిపిస్తుంది, ప్రభుత్వం మారితే ఏదైనా బాగుంటుంది అనిపిస్తుందా? ఏదో మారితే మాకు కూడా మార్పు వస్తుందని తేడా అనిపిస్తుంది. ఏదొస్తే బాగుంటుంది అంటారు? మా కాంగ్రెస్ వస్తే బాగుండు అనిపిస్తుంది. కాంగ్రెస్ యాక్చువల్గా ఇప్పుడు అయితే 6 వరాలు ఇచ్చింది. సో అవన్నీ వస్తే నిజంగా మీకు అందుతాయని ఆశ ఉందా? అందుతాయే అనుకుంటున్నాం. ఎందుకంటే ముందు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు 110 అవన్నీ అతనే కదా అమలు చేశాడు. ఇక్కడ ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా అంత బాగా చేస్తుంది అతనే. ఇక్కడైతే దాదాపు ఇక్కడ అయితే ఏం చేయలేదు అసలు, లేడీస్కి అసలు ఫెసిలిటీ కూడా ఏం లేదు ఇక్కడ కనీసం. ఓకే, మరి మీరు 95 న్యూస్ ద్వారా ఏదైనా చెప్పుకోవాలనుకుంటున్నారా ఇప్పుడున్న ప్రభుత్వానికి లేదా రాబోయే ప్రభుత్వానికి? కానీ అసలు మీకు ఏం కావాలి ఏంటి మా ద్వారా 95 న్యూస్కి చెప్పుకోండి. ఇక్కడ ఇప్పుడు బీజేపీ ఆమె వచ్చింది కానీ ఒక్కసారి కూడా ఏ నీళ్ళు వచ్చినా ఏం వచ్చినా పట్టించుకోలేదు. కౌన్సిలింగ్లోకి వచ్చింది. ముందున్న శేషకుమార్ అయినా కొద్దిగా అయినా రోడ్లు వేపించింది, అది చేసింది. వరద వచ్చిన ఇప్పుడు ఇక్కడ ఎవరండి? సరళ కుమారి. సరళ కుమారి గారు. ఆవిడ ఎప్పుడు వచ్చి అసలు ఏం ఒక్కసారి చూడదామే అసలు దేనికి ఇది చేయలేదు. బీజేపీ వచ్చింది కానీ వేస్టే కదా ఇప్పుడు మాకు రానప్పుడు, అందులోంచి బీజేపీ. సో అయితే ఈసారి మీకు ఎక్కువ కాంగ్రెస్ గెలిస్తే బాగుండు. బాగుండని అమలుగా అట్లా బాగుంది. ఓకే, మీకు ఏం కావాలనుకుంటున్నారు? ఏంది ఇక గ్యాస్ తగ్గితే, రేట్స్ తగ్గితే ఫ్యామిలీకి అవే బెనిఫిట్ కదా, పిల్లల ఫీజులకి ఇట్లా తగ్గుతాయి. కాంగ్రెస్ వాళ్ళు గ్యాస్ తగ్గిస్తామంటారు, 500 గ్యాస్ ఇస్తా అంటున్నారు. పిల్లలకు కూడా సబ్సిడీ ఇస్తా అంటున్నారు. ఇప్పుడు లక్షలు కట్టేదానికో కొంచెం తగ్గించినా మాకు బెనిఫిటే కదా అలా అని. అంటే అన్ని చాలా పథకాలతోనే కేసీఆర్ గారు కూడా వచ్చారు కదా. సో ఇప్పుడు అన్నీ వచ్చారు కానీ ఏది ఇవ్వలేదు కదా, మీకేం అందలేదు అది అసలు ఇక్కడ ఏమీ అందలేదు. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750.